పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ చేసిన ఇన్స్టా పోస్ట్ మాత్రం ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరి దృష్టి కూడా దాని మీదనే ఉంది. సో దానికి ధీటుగా రేణు దేశాయ్ కూడా దాన్ని రీపోస్ట్ చేసి దాన్ని వైరల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్కి మాజీ భార్య అయినప్పటికీ కూడా ఆయన విజయానికి ఒక సంకేతంగా ఈ పోస్ట్ని రీపోస్ట్ చేసింది. ఆయనకు ఒక విధంగా పరోక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తుందా అన్నట్టు కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. సో అఖిరానందన్ విషయానికి వస్తే తన తండ్రి విజయానికి తన మనసు ఎంతో ఉప్పొంగి చాలా సంతోషంగా ఉంటూ నిన్న కూడా మనం చూసాం. వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి కూడా నమస్కారం చేసి అభివాదం చేసిన కొన్ని సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటి అంతటి సంతోషంలో ఉన్న అఖిరానందన్ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే సెల్యూట్ ది క్యాప్టెన్ అన్నట్టుగా తన తండ్రి ఫోటోను పెట్టి పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ పోస్ట్ని రేణు దేశాయ్ ఏం చేసిందంటే రీపోస్ట్ చేసి అఖిరానందన్ యొక్క ఐడిని బ్లర్ చేసింది అనమాట. బ్లర్ చేసి దాన్ని రీపోస్ట్ చేసింది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ ఐడి కనిపించింది అనుకో, ఐడి కనిపిస్తే వీళ్ళకున్న ఫాలోవర్స్ వీళ్ళకున్న అభిమానులందరూ కూడా వాళ్ళని విపరీతంగా ఫాలో అయిపోయి వాళ్ళ ప్రైవసీకి భంగం కలుగుతుందా అన్నట్టుగా ఆమె అట్లా చేసినట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఆద్య విషయంలో తన కూతురు ఆద్య విషయంలో కూడా ఇలా తన ఐడిని బ్లర్ చేసి పెట్టిన కొన్ని విషయాలు కూడా మనం చూసాము. సో అట్లా ఇప్పుడు వాళ్ళిద్దరైతే వాళ్ళ ఇంట్లో ఉన్న సంతోషంగా గడుపుతున్న క్షణాలను ఒక వీడియో తీసి దానికి కూడా మళ్ళీ సపరేట్ ఆమె పవన్ కళ్యాణ్కి ఒక సంకేతంగా కూడా పెట్టినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సాధించిన విజయానికి వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ డిసిషన్ తోటి ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది అన్నట్టుగా కూడా ఇంకో పోస్ట్ పెట్టారు. కాకపోతే అఖిరానందన్ అండ్ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురిని మెన్షన్ చేసిన ఈ వీడియో మాత్రం బాగా ఎక్కువ వైరల్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. సో అఖిరానందన్ మాత్రం తన తండ్రి విజయానికి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో దాని రేణు దేశాయ్ ఇట్లా ఈ విధంగా దాన్ని రీపోస్ట్ చేయడం వల్ల దీనికి విపరీతంగా ఇంకా వైరల్గా అయిపోయిందనమాట. సో దానికి పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు ఎంతకైనా సరే ఒక నాయకుడు గెలిచాడంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రియతమ నాయకుడు గెలిస్తే వాళ్ళు అనుకున్న నాయకుడు గెలిస్తే ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేయడంలో చాలా తప్పైతే ఉండదు కదా. సో ఆ విధంగానే రేణు దేశాయ్ కూడా ఒక పరోక్షంగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి సో ఒకవేళ మరి ఆయన గెలిచాడు కాబట్టి తన మనసుకు మార్కెట్లో ఏమన్నా కలిసే అవకాశాలు ఉన్నాయా అన్నట్టు కూడా చాలామంది కొంతమంది అనుకుంటున్నారు. సో మరి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇంకా కొన్ని రోజులకి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అప్పుడు అఖిరానందన్ ఇంకా ఏ విధంగా ఫీల్ అవుతాడో. కొంతమంది ఏమంటే అఖిరానందన్ టాలీవుడ్లోకి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. కానీ వస్తాడో రాడో అన్న విషయం పక్కన పెడితే మాత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక ఆయనకు వచ్చే ఉత్సాహం కానీ ఆయనకున్న ఆ ప్రేమ విద్యోత్సాహం ఎట్లా ఉంటుందో విషయం దాన్ని ఊహించుకుంటే కూడా చాలామంది సంతోషపడుతున్నారు. సో అప్పటి వరకు అయితే వేచి చూడాల్సిందే. చూస్తుండండి సాహిత్య టీవీ.